హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానని, మీరు కూడా అందరూ బాగుండారు అనుకుంటున్నాను. ఈరోజు ఒంటికి చలవ చేసే పెసరట్టు తయారు చేసుకుందామండి. పెసర్లు ఎంతో చలవ చేస్తాయండి. వేడైనప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో చలవ పడుతుంది అది తింటే. కొంతమందికి పెసరట్టు అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, కానీ అప్పుడప్పుడు పెసరట్టు కూడా మార్నింగ్ టైం టిఫిన్, ఈవినింగ్ టైం టిఫిన్ చేసుకోవచ్చండి. చూసేద్దాం రండి పెసరట్టు తయారు చేసే విధానము. చూడండి ఫ్రెండ్స్, కప్పులకి 3 కప్పులు పెసర్లండి, 1 కప్పు మినపప్పు, 1 కప్పు బ్రౌన్ రైస్ లేకపోయినా వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అవి నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్నాక పిండి తయారైపోతుంది కదా. పిండి తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పడుతుందండి. అంతేనండి, పిండి రెడీ. పిండి అయిపోయిన తర్వాత మనం బెన్న పెట్టుకొని దోశ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పెసరట్టు రెడీ. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోండి. పెసరట్టు రెసిపీ రెడీ. శనగకాయల చట్నీ అయినా, ఎర్రకారమైనా, ఏదైనా బాగుంటుందండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.